స్క్రీన్ మీద మీరు చూస్తున్నది ఒక మోడల్ని. ఇంకా ఆమె మిస్ మీరట్ టైటిల్ని కూడా గెలుచుకుంది. ఇంత అందమైన అమ్మాయి సంచలనం సృష్టించిన నేరం చేసిందంటే నమ్ముతారా? ఉత్తరప్రదేశ్ మీరట్కి చెందిన ప్రేమ్ ప్రయాగ్ కాలనీలో ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉండేది. ఇంజనీర్గా రిటైర్ అయిన పరమ్వీర్ సింగ్, ఆయన భార్య సంతోష్ దేవి, ఇంకా వాళ్ళ ముగ్గురు పిల్లలు. పెద్ద కూతురికి పెళ్ళయింది. కొడుకు గౌరవ్ బెంగళూరులో పనిచేసేవాడు. ఇంకా చిన్న కూతురు పేరు ప్రియాంక. 2008 నవంబర్ 11వ తారీఖు పొద్దున సంతోష్ దేవి చెల్లి మంజులత ఆమెకు ఫోన్ చేసింది. కానీ సంతోష్ దేవి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. మధ్యాహ్నం వరకు చూసిన మంజులతకి డౌట్ వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ చేసింది. మెయిన్ డోర్ తాళం వేసింది. కానీ మంజులత సంతోష్ దేవికి ఫోన్ చేసినప్పుడు ఆమె ఫోన్ ఇంట్లోనే రింగ్ అయింది. మంజులత డౌట్ పెరిగి ఇరుగు పొరుగు వాళ్ళ సహాయంతో డోర్కున్న తాళం పగలగొట్టి లోపలికెళ్లారు. అయితే లోపలికెళ్లిన మంజులతకి అక్కడున్న దృశ్యం చూసి గుండె ఆగిపోయేంత పని అయింది. ఒక రూమ్ లో సంతోష్ దేవి మృతదేహం ఉంటే ఇంకో రూమ్ లో పరమ్వీర్ సింగ్ మృతదేహం ఉంది. ఇల్లు మొత్తం రక్తపు మడుగులో ఉంది. పోలీసులు వచ్చారు. ఇంట్లో ఉన్న సామాన్లంతా చెల్లా చెదురుగా పడి ఉండడం చూసి ఇదొక దోపిడీ కేసు అనుకున్నారు. కానీ పోలీసుల్ని ఇక్కడ ఒక విషయం ఆశ్చర్యపరిచింది. ఇంట్లో ఒక పెంపుడు కుక్క ఉంది. అది నిశ్శబ్దంగా ఒక మూలనే కూర్చుంది. అయితే బయట వాళ్ళు ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు సాధారణంగా ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క మొరుగుతుంది. కానీ ఆ రాత్రి కుక్క మొరగలేదని ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. దాని అర్థం ఈ నేరం ఎవరో బయట వాళ్ళు కాదు, ఇంటి లోపల వాళ్లే లేక బాగా పరిచయస్తులే చేశారని పోలీసులు ఫిక్స్ అయ్యారు. పోలీసులు ఫోన్ చేసినప్పుడు పెద్ద కూతురు ఇంకా కొడుకు గౌరవ్ వచ్చారు. కానీ ప్రియాంక రాలేదు. ఆమె కనీసం తల్లిదండ్రులు అంత్యక్రియలకు కూడా రాలేదు. పోలీసులకి ప్రియాంకపై డౌట్ వచ్చి ఆమె ఫోన్ ని ట్రాక్ చేశారు. అయితే హత్య జరిగిన రాత్రి ఆమె మీరట్లోనే ఉందని తెలిసింది. పోలీసులు వెంటనే ప్రియాంక ఉన్న లొకేషన్ కి వెళ్లి ఆమెను అరెస్ట్ చేశారు. ఇంట్రాగేషన్ లో మొత్తం నిజం బయటకు వచ్చింది. రెండు 2002లో ప్రియాంక ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ కంప్లీట్ చేసింది. ఆమె చాలా అందంగా ఉండేది కాబట్టి అందరూ ఆమె అందాన్ని బాగా పొగిడేవారు. ప్రియాంక మోడలింగ్ ఇంకా ర్యాంప్ వాక్ కూడా చేసేది. అంతేకాకుండా 2005లో ఆమె మిస్ మీరట్ టైటిల్ కూడా గెలుచుకుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకి ప్రియాంక పీజీ చేయడానికి ఢిల్లీ యూనివర్సిటీలో జాయిన్ అయింది. దాని గురించి ఆమె ఒక హాస్టల్ రూమ్ లో ఉండేది. ఆమెకు అక్కడ అంజు అనే అమ్మాయి రూమ్మేట్ గా దొరికింది. మెల్లిగా వీళ్ళ మధ్యలో ఫ్రెండ్షిప్ డెవలప్ అయింది. కొన్నాళ్ళకి ఆ ఫ్రెండ్షిప్ ఆకర్షణగా మారింది. ఆ తర్వాత ఈ ఆకర్షణ కాస్త ఫిజికల్ రిలేషన్షిప్ గా మారింది. ఈ వీడియోలో ఆ రిలేషన్షిప్ గురించి నేను ఇంకా విడమర్చి చెప్పలేను కాబట్టి నేను చెప్పింది దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళ రిలేషన్షిప్ ని సొసైటీ ఒప్పుకోదు. ఇంకా ఒకళ్ళని విడిచిపెట్టి ఇంకొకళ్ళు ఉండలేరు కాబట్టి ప్రియాంక ఇంకా అంజు కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. అంజుకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఆయన పేరు అజేంద్ర. ప్రియాంక అజేంద్రాన్ని పెళ్లి చేసుకుంటే అంజుతో కలిసి వాళ్ళ ఇంట్లోనే ఉండొచ్చని ప్లాన్ చేసి అజేంద్రాన్ని ట్రాప్ చేసింది. మొదట్లో ఇద్దరు ఇంటి వాళ్ళు ఈ పెళ్లికి నో చెప్పారు. కానీ కొన్నాళ్ళకి అజేంద్ర పేరెంట్స్ ఈ పెళ్లికి ఒప్పుకొని ప్రియాంక ఇంకా అజేంద్రకి రిజిస్టర్ మ్యారేజ్ చేశారు. పెళ్ళైన కొన్నాళ్ల వరకు ప్రియాంక ఇంకా అంజు ఏ అడ్డు ఆపు లేకుండా వాళ్ళ రిలేషన్షిప్ ని కొనసాగించారు. కానీ కొన్నాళ్ల తర్వాత ఫ్యామిలీ వాళ్ళకి ప్రియాంక ఇంకా అంజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఇంట్లో రచ్చ జరిగింది. ప్రియాంక ఇంకా అంజుని ఇంటి నుంచి ఎళ్లగొట్టారు. ఇది తెలుసుకున్న ప్రియాంక తండ్రి ఆయనకున్న ఆస్తి మొత్తం పెద్ద కూతురు ఇంకా కొడుక్కి రాసిచ్చేశారు. కట్టుబట్టలతో ఇంటి నుంచి బయటికి వచ్చిన ప్రియాంక ఇంకా అంజు దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. వాళ్ళు ఎక్కడలేని కష్టాలు చూశారు. ఇంకా కష్టాలు భరించలేక వాళ్ళు మీరట్ వెళ్ళిపోదామని ప్లాన్ చేశారు. ప్రియాంక ఆమె తల్లిదండ్రులతో మళ్ళీ దగ్గర అవడానికి ప్రయత్నించింది. కానీ ప్రతిసారి ఫెయిల్ అయింది. 2008 నవంబర్ 10వ తారీఖు రాత్రి 8:30కి ప్రియాంక తల్లితో మాట్లాడడానికి ఆమె ఇంటికి వెళ్ళింది. కానీ తల్లి గట్టిగా తిట్టి ప్రియాంకని ఇంట్లోంచి వెళ్ళిపోమంది. అయితే ప్రియాంక నాకు డబ్బులు కావాలని తల్లిని అడిగినప్పుడు నేను ఇవ్వనని చెప్పి తల్లి వెనక్కి తిరిగింది. అదే టైంలో ప్రియాంక ఆమె దగ్గరున్న చున్నీ తీసి తల్లి మెడకి చుట్టి గట్టిగా ముడేసింది. అక్కడే మెయిన్ డోర్ దగ్గర ఉన్న అంజు వచ్చి సంతోష్ దేవి చేతులు కాళ్ళు పట్టుకుంది. సంతోష్ దేవికి ఊపిరి అందక ముక్కులోంచి నోట్లోంచి రక్తం వచ్చి అక్కడికక్కడే చనిపోయింది. అదే టైంలో పరమ్వీర్ సింగ్ ఇంటికొచ్చి భార్య మృతదేహం చూసి షాక్ అయ్యాడు. ఆయన గురించి ఇంట్లోనే వెయిట్ చేస్తున్న ప్రియాంక ఇంకా అంజు ఆయనని అటాక్ చేసి ఆయనను కూడా చంపేశారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న 6,50,000 నగదు ఇంకా బంగారు ఆభరణాలు తీసుకొని ప్రియాంక ఇంకా అంజు మెయిన్ డోర్ కి లాక్ చేసి వెళ్ళిపోయారు. ప్రియాంక ఇంకా అంజు వాళ్ళు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. ఇంకా 2010లో ప్రియాంకకి బెయిల్ వచ్చింది. కానీ అంజు జైల్లోనే ఉంది. ప్రియాంక అంజుని బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నించింది. కానీ ప్రతి మాట ఫెయిల్ అయింది. ఫైనల్ గా 2015లో కోర్టు తన తీర్పు ఇచ్చింది. పరమ్వీర్ సింగ్ ఇంకా సంతోష్ దేవి హత్య కేసులో ప్రియాంక ఇంకా అంజుకి యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. ప్రియాంక ఇంకా అంజు గత 11 సంవత్సరాలు బట్టి జైల్లోనే ఉన్నారు. మరో కేసుతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.